హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అమిత్ అండ్ దిస్ ఇస్ ద రియల్మీ 6 స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ ఇవాళ ఇండియాలో లాంచ్ అయింది అండ్ ఈ వీడియోలో నేను ఈ ఫోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తాను. లెట్స్ గెట్ స్టార్ట్ విత్ ది అన్బాక్సింగ్. ఇక్కడ వచ్చేసరికి మన దగ్గర రియల్మీ 6 బాక్స్ ఉంది అండ్ పైన క్లియర్గా 6 అని చెప్పి రాస్తుంది. సో ఇది మీకు రియల్మీ 6 అని తెలుస్తుంది అండ్ దాని కిందనే మీకు వచ్చేసరికి రియల్మీ బ్రాండింగ్ ఉంది. రైట్ సైడ్లో కూడా మీకు రియల్మీ 6 అని చెప్పి మెన్షన్ చేశారు అండ్ వెనకాల వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి రాస్తుంది అండ్ దాంతోపాటు ఈ డివైస్ యొక్క కొన్ని కీ స్పెక్స్ అయితే చూడొచ్చు. అండ్ మన దగ్గర ఉన్నది కామెట్ వైట్ కలర్. అండ్ ఇప్పుడైతే మనం డివైస్ని అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వచ్చేసరికి మీకు ఒక చిన్న ఎల్లో కంపార్ట్మెంట్ ఉంది అండ్ దాంట్లో మీకు మొదటగా సిమ్ యాటర్ పిన్ ఉంటుంది అండ్ తర్వాత చూసుకుంటే కనుక యూజర్ మాన్యువల్స్ ఇంకా క్విక్ స్టార్ట్ గైడ్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు ఒక ప్రొటెక్టివ్ కేస్ ఉంది. ఇప్పుడైతే మనకి డివైస్ ఉంటుంది అండ్ ఈ డివైస్ మనం పక్కన పెట్టి బాక్స్లో ఇంకేమున్నాయో చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి 30 వాట్ ఫ్లాష్ ఛార్జర్ని బడ్జెట్ సెగ్మెంట్లో అయితే ఫస్ట్ టైం ఇస్తున్నారు అండ్ దాంతోపాటు మనకి ఒక యూఎస్బీ కేబుల్ కూడా ఉంది. అండ్ ఇప్పుడైతే మనం డివైస్ గురించి మాట్లాడుకుందాం. డివైస్ ప్రొటెక్షన్ ఇవన్నీ నేనైతే తీసేస్తాను అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు ఇది కామెట్ వైట్ కలర్. దీంతో పాటు మీకు ఈ ఫోన్ వచ్చేసరికి కామెట్ బ్లూ కలర్లో కూడా లభిస్తుంది. తర్వాత వచ్చేసరికి ఫిజికల్ ఓవర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఫోన్ వచ్చేసరికి మీకు 6.5 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది అండ్ ఫస్ట్ టైం వచ్చేసరికి ఈ ప్రైస్ సెగ్మెంట్లో 90 Hz రిఫ్రెష్ రేట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఇది మనకి హై రిఫ్రెష్ రేట్తో వస్తున్న మోస్ట్ అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. తర్వాత వచ్చేసరికి ఫోన్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది అండ్ దాంతోపాటు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే ఈ డిస్ప్లే వస్తుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి f2.0 అపర్చర్తో వస్తుంది. అంటే మీకు ఒక మంచి బొకే ఎఫెక్ట్ అయితే ఆఫర్ చేస్తుంది అండ్ దాంతోపాటు ఫ్రంట్ సైడ్ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ వెనకాల చూసుకుంటే కనుక మనకి ఈ బ్యూటిఫుల్ డిజైన్ తో పాటు క్వాడ్ కెమెరా సెటప్ కూడా మీరు గమనించవచ్చు. ఈ క్వాడ్ కెమెరా సెటప్ లో మెయిన్ గా మనకి 64 MP ప్రైమరీ కెమెరా వాడుతున్నారు. దాంతోపాటు 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 2 MP పోర్ట్రేట్ కెమెరా ఉంది అండ్ దాని తర్వాత వచ్చేసరికి 2 MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ఈ 4 కెమెరాలతో పాటు వెనకాల మీరు ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా రియల్మీ బ్రాండింగ్ కూడా చూడొచ్చు. రైట్ సైడ్ లో వచ్చేసరికి పవర్ బటన్ ఉంది అండ్ ఇదే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కింద కూడా వాడుకోవచ్చు. సో మనకి దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే లేదు, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ మీరు వాల్యూమ్ రాకర్స్ ఇంకా సిమ్ కార్డ్ స్లాట్ని అయితే చూడొచ్చు. అండ్ టాప్ సైడ్లో చూసుకుంటే కనుక ఒక క్లీన్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రియల్మీ వాళ్ళు. బాటమ్ ఎండ్లో చూసుకుంటే కనుక మీకు 3.5mm ఆడియో జాక్తో పాటు మైక్రోఫోన్, USB-C పోర్ట్ ఇంకా స్పీకర్ గ్రిల్ ఈ 4 కూడా లభిస్తాయి. ఇప్పుడైతే డివైస్ని ఫాస్ట్గా సెటప్ అయితే చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు హోమ్ స్క్రీన్లో చాలా యాప్స్ అనేవి చూడొచ్చు. ఇవి కావాలంటే మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు, అంటే స్టోరేజ్ పెంచుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసరికి సెట్టింగ్స్ చూసుకుంటే ఈ ఫోన్ వచ్చేసరికి రియల్మీ యూఐతో నడుస్తుంది అండ్ ఇది వచ్చేసి Android 10 మీద బేస్ అయి ఉంటుంది. సో లేటెస్ట్ ఆండ్రాయిడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ ఈ ఫోన్లో వచ్చేసరికి మీకు 109 GB అవైలబుల్ ఉంటుంది 128 GBకి. మిగతా స్టోరేజ్ మీకు ఓఎస్ అయితే తీసుకుంటుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి మొత్తం 4 స్టోరేజ్ వేరియంట్స్లో లభిస్తుంది. ఒకటి వచ్చేసరికి 4GB 64GB, ఇంకోటి వచ్చేసరికి 6GB 128GB అండ్ మూడోది వచ్చేసరికి 8GB 128GB. అండ్ దీని ప్రైజింగ్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ ఫోన్లో వచ్చేసరికి ట్రిపుల్ కార్డ్ స్లాట్ వస్తుంది, అంటే మీకు 2 నానో సిమ్స్తో పాటు ఒక మైక్రో SD కార్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీరు ఇంకా స్టోరేజ్ అయితే పెంచుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ వచ్చేసి Helio G90T ప్రాసెసర్తో వస్తుంది. ఇదే చిప్సెట్ మీరు రెడ్మీ నోట్ 8 ప్రోలో కూడా చూడొచ్చు. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది అండ్ గేమింగ్ కూడా ఈ ఫోన్ అయితే మీకు చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి నేను N2 యాప్ అయితే రన్ చేశాను అండ్ ఇక్కడ స్కోర్ వచ్చేసరికి మీరు స్క్రీన్ మీద చూడవచ్చు 2,81,731 అయితే ఈ ఫోన్ స్కోర్ చేసింది. అండ్ గీక్ బెంచ్లో చూసుకుంటే కనుక ఈ ఫోన్ వచ్చేసరికి సింగిల్ స్కోర్లో 496 స్కోర్ చేసింది అండ్ మల్టీ స్కోర్లో వచ్చేసరికి 1651 అయితే ఈ ఫోన్ స్కోర్ చేసింది. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మీకు 4300 mAh బ్యాటరీ వస్తుంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే 30 వాట్ ఫ్లాష్ ఛార్జర్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు ఈ ఫోన్ని ఒక 1 అవర్లోనే మీరు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. అంటే 0 నుంచి 100% లెస్ దాన్ 60 minutes తీసుకుంటుంది ఛార్జ్ చేయడం కోసం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి కెమెరా యాప్ గురించి చూడవచ్చు. దీంట్లో మీకు చాలా మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం స్క్రీన్ మీద ఈ ఫోన్తో తీసిన కెమెరా శాంపుల్స్ అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రియల్మీ 6 స్మార్ట్ ఫోన్. మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్తో స్మార్ట్ ఫోన్ వచ్చింది. 30 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్ లోపల వచ్చేస్తుంది. 4300 mAh బ్యాటరీ ఉంది. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ప్లస్ చాలా ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్తో ఈ స్మార్ట్ ఫోన్ ఒఫిషియలీ ఇండియన్ మార్కెట్లో రియల్మీ లాంచ్ చేశారు. ఓవరాల్ చెప్తే ఈ స్మార్ట్ ఫోన్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. ప్లస్ ఈ ఫోన్ గురించి మీకు ఏమైనా అడిషనల్ డీటెయిల్స్ కావాలంటే మీరు డిస్క్రిప్షన్ ఏరియాలో వెళ్ళిపోవచ్చు. అక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ప్లస్ ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడే ఉంటుంది. అగైన్ దిస్ వాజ్ ద కంప్లీట్ అన్బాక్సింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటివి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. నా పేరు అమిత్ అండ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ అండ్ బాయ్.